నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్కారం సార్. చెప్పండి. ఆకివీడు వెళ్తున్న మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు మీరు? సేఫేనా? అంత మంచిగా? నేను హౌస్ లోనే ఉన్నానండి. హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారా? 9:30కి బయలుదేరాను. సార్, క్వారీ మార్కెట్ వరకు వెళ్ళాను. ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చి ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామండి. ఎందుకు అన్నాను. మీరు ఆకివీడు వెళ్తున్నారు. నేను ఆకివీడు వెళ్ళట్లేదు, నేను భీమవరం వెళ్తున్నాను. భీమవరంతో ప్రస్తుతం మాట్లాడదామని వెళ్తున్నానంటే, లేదండి మీరు భీమవరం కూడా వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ పరిస్థితులు బాగాలేవు, కాబట్టి మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాం, అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చి అదే నోటీసులు సర్వ్ చేశారు. నోటీసులు సర్వ్ చేసి ప్రివెన్షన్ అరెస్ట్ కింద అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ అని చెప్పారు. ఓకే. సో ఎందువల్ల మీరు భీమవరం వెళదాం అనుకున్నారు? మీరు వెళ్ళడం ఎందుకు వాళ్ళకి ఇష్టం లేదు? ఏం జరుగుతుంది? నిన్న మొన్న శ్రీరామనవమి రోజున గొడవ జరిగింది కదండి. అంటే గొడవ జరిగింది అని వార్తలు చూసాం. యాక్చువల్ గా అక్కడ ఏం జరిగిందో అన్నది ఎవరికి తెలియదు. ఆ పక్కన మీడియానేమో రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరిగిందని మీడియాలో కొన్ని న్యూస్ ఛానల్స్ చెప్తా ఉన్నాయి. నిన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఆయన రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరగలేదు అని ఆయన చెప్పారు. నేను అదే రోజున ఎంఆర్ఓ ఫోన్ చేసి ఎందుకంటే అంతకు ముందు రోజే ఇక్కడ గొడవ జరిగేలాగా ఉంది, మమ్మల్ని నిర్బంధించారు, మీరు రాగలరా అని అంటే నేను రానని చెప్పాను వాళ్ళకి. నేను రానని చెప్పాను. నేను చెప్పినందువల్ల ఏమన్నా గొడవ జరిగిందేమో అని చెప్పి నేను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏమన్నా గొడవ జరిగిందా అని అడిగితే ఎంఆర్ఓ, ఎందుకంటే ఎంఆర్ఓ కాల్ రికార్డ్స్ ఉంటాయి, ఆయన దగ్గర ఉంటాయి, నా దగ్గర ఉంటాయి, నేను అబద్ధం ఆడితే. కాబట్టి ఆయన ఏమన్నాడంటే ఇక్కడ ఏం గొడవ జరగలేదండి అన్నాడు. ఏం గొడవ జరగలేదా, మామూలు పీస్ఫుల్ గా అయిపోయి. నాకు అప్పుడు తెలియదండి, నిజంగా తెలియదు. ఆయన దాంతోనే బేస్ అయ్యి పోలే గొడవలు ఏం జరగలేదు, ఆయన వచ్చారండి, దండేశారు, రాముల వారికి దండేశారు, తర్వాత వెళ్ళిపోయారు అని చెప్పారు. నిజంగా ఏం గొడవలు జరగలేదంటే గొడవలు జరగలేదు అని చెప్పాడు ఎంఆర్. మీరు కావాలంటే ఆయన కనుక్కోవచ్చు. సరే అని చెప్పి నేను ఊరుకున్నాను. తర్వాత సాయంత్రం 3:30కి ఇలా గొడవలు జరిగినాయి అంట, చాలా మంది 3ంటికి మళ్ళీ పోలీసులు ఆ పేట మీద దాడి చేశారంట అని వార్తలు వచ్చాయి. ఏంటి అనే విషయం అడిగేటప్పటికి మార్నింగ్ వాళ్ళు రావడం, వాళ్ళు వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోతున్నారంటే లాస్ట్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇక్కడ గ్రామస్తులు అంటే నా పేటలో ఉన్న వాళ్ళకి చిన్న తోపులాట జరిగింది, కొట్టుకున్నారు. ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. కొట్టుకున్న తర్వాత వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. వీళ్ళ మీదేమో వీళ్ళ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు. ఈ దళితులు వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వీళ్ళ మీద దళితుల మీద మళ్ళీ 3ంటికి, ఎందుకంటే ఇదంతా పోలీస్ సమక్షంలో జరిగింది విషయం, కొట్లాటి అని. 3ంటికి ఆయన ఎవరంటే 3ంటికి ఈ వచ్చేటోడు అన్ని మర్చిపోయాను నేను. 3ంటికి ఈ పోలీసులు దాడి చేసి పేట మీద పోలీసులు దాడి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. పేటలో ఉన్న మగ ఆడ అందరిని తీసుకెళ్ళిపోతే 21 మంది అయ్యారు. పోలీసులు కేసులు పెట్టింది ఎవరి మీద అంటే 57 మంది మీద కేసు పెట్టారు. పోనీ ఏం కేసు పెట్టారండి? ఇప్పుడు గాయపడిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది? 3. ఈ 3ని ఈ 57 మంది చంపడానికి ప్రయత్నించారని కేసు పెట్టారు. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. 3 మందిని చంపడానికి 57 మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారండి. దీంట్లో రఘురామరాజు గారు మీద దాడి జరగలేదు, ఎందుకంటే పోలీసులు ఉన్నారు. పోలీసులు నా దగ్గరకు వచ్చినా ఒక విఐపి వెళ్ళినా కంపల్సరీ వీడియోలు తీస్తారు 100%. వాళ్ళ దగ్గర వీడియోలు ఉంటాయి.
ఎక్కడ రఘురామకృష్ణరాజు మీద దాడి అన్నది జరగడం అన్నది అవాస్తవం. సార్ బట్ అంతేకాకుండా అక్కడ ఆళ్ళు ఏళ్ళు కొట్టుకున్నారన్నది వాస్తవం. సార్ కానీ ఇప్పుడు వాళ్ళ మీద దాడి జరిగిన దాని మీద వాళ్ళ మీద 57 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళు చాలా మంది చెల్లాచెద అయిపోయారండి. ఆ పేట అంతా బిక్కు అంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను భీమవరం వెళ్దాం అనుకున్నాను. భీమవరం వెళ్ళుకొని ఆ పేట వాళ్ళకి ధైర్యం చెప్దాం, ఆకువీడి నుంచి వాళ్ళు రమ్మని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్దాం. ఒక వర్షనే వస్తుంది ప్రెస్ లో, వాళ్ళ వైపు రఘురామకృష్ణరాజు వైపు వాళ్ళ వైపు వర్షన్ వస్తుంది, యువతల సైడ్ వర్షన్ రావట్లేదు. కాబట్టి ఆ వర్షన్ నేను వినిపిద్దాం అని చెప్పి నేను వెళ్దాం అనుకున్నాను. అది దానికి పోలీసులు ఆఫ్ చేసి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. సార్ ఇప్పుడు మీరు కాయిన్ కి సెకండ్ వైపు చూపిస్తున్నారు, వినిపిస్తున్నారు. బట్ యాక్చువల్ గా మేమందరం చూసింది ఏంటి, ఆ రోజు రఘురామకృష్ణరాజు గారి పైన దాడి జరిగింది. 57 మంది పైన హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇప్పటికీ 21 మంది ఆల్రెడీ సబ్ జైలు కూడా తరలించడం చూసాం. మరి కొంతమంది పరారీలో ఉన్నారు, వారి కోసం గాలిస్తున్నామని చాలా గట్టిగా చెప్తున్నారు. మరి మీరు అంటున్నట్టుగా ఇంత డ్రామా, హై డ్రామా చేయాల్సినంత అవసరం ఏంటి? లేనిది కల్పించాల్సినంత అవసరం ఎవరికి? గుడి కట్టాలనుకున్నప్పుడు గుడి కట్టేయచ్చు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఆ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే, ఆయన ఏం చేయాలండి? ఆయన ప్రజలందరినీ సమానంగా చూసుకోవాలి. ఆడు క్రిస్టియనా, ఆడు మాల, ఆడు మాదిగ, ఆడు కాప, ఆడు రాజా, ఆడు కమ్మ, ఈ భేదాలు ఉండకూడదు నాయకుడికి. అందరూ కలిసి నిన్ను ఎన్నుకున్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఒక 14 చర్చిలు కూలగొట్టాడు. దాని తర్వాత అక్కడ చాలా మంది దగ్గర 500-600 మంది పేదల గుడిసెలు కూల్చేశాడు. కూల్చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆకివీడులో వివాదం వచ్చింది. వివాదం వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర ఇదో దేవత ఉంది, ఇంకా అది పోలేరమ్మో ఎవరో సంథింగ్, ఆ దేవత గుంతాలమ్మ గుడి ఉంది అంటున్నారు. గుంతాలమ్మ గుడి ఉంది అని అంటున్నారు. అప్పుడు ఏం చేయాలండి? పిలిపించాలి. గుంతాలమ్మ గుడి ఉందా? సరే, నీవు ఈ ప్లేస్ లో తీసుకొని గుంతాలమ్మ గుడి కట్టించుకోండి, మీరు ఈ ప్లేస్ లో నేను రామాలయం కడతాను. ఆయన కాంప్రమైజ్ చేసి ఈ 2 కట్టించేయచ్చు కదా. ఇప్పుడు గుంతాలమ్మ అన్న రాముడు అన్న ఇద్దరు కూడా హిందూ మతానికి చెందిన దేవుళ్లే కదా. వాళ్ళు హిందూ మతానికి చెందిన దేవుళ్ళని వాళ్ళు ఏం వ్యతిరేకించట్లేదు కదా పేదోళ్ళు. జనరల్ గా ఈ పేటల్లో గాని పూర్వపు కల్చర్ ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఒక దేవత ఉంటది, గ్రామ దేవత. ఆ గ్రామ దేవత ఆ ప్రజల్ని రక్షిస్తా ఉంటది. ఆ కరువు వచ్చినా, కాటకం వచ్చినా, లేకపోతే ఏమి ఇటువంటి ఆపద దర్రా అనేవ్వకుండా ఆ గ్రామ దేవత కాపాడుతుంది అన్న ఒక విశ్వాసం అనేది ఇంతకు ముందు ఉండేది. ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికీ కూడా ఆ ఊరి దేవత గురించి జాతరలు జరుగుతూ ఉంటాయి. దాని మీద వాళ్ళు చెప్పినప్పుడు అది గ్రామ దేవత, హిందూ దేవత అయినప్పుడు ఏముంది, హ్యాపీగా 2 కట్టేయచ్చు. దాని గురించి పెద్ద సమస్య ఏం కాదు. ఆయనకి సమస్య కావాలని క్రియేట్ చేసుకుంటున్నాడా, లేకపోతే ఆయన నిత్యం వార్తల్లో ఉండాలని క్రియేట్ చేసుకుంటున్నాడా? ఎందుకు ఒక వర్గంతో ఆయనకి ఇంతమంది మీద కేసులు ఆయన పెట్టించడం అవసరమా? వాళ్ళ ప్రజల మీద ఆయన కోపం ఏంటి? వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. ఆయన కోపం అదే కదా, వైఎస్ఆర్సీపీకి తిరిగారు. ఈయన 5 సంవత్సరాలు ఈయన కాన్స్టిట్యున్సీలోకి ఎంపీగా ఉన్నా ఈయన రానివ్వలేదు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ బలమంతా ఎస్సీలు కాబట్టి వీళ్ళ మీద కక్ష తీసుకోవాలి. కక్ష తీసుకుంటే పోనీ ఏమన్నా వీళ్ళ తరపున ఏమన్నా జగన్ వస్తున్నాడా? జగన్ పార్టీ వస్తుందా? ఎవరన్నా వస్తున్నారా? కనీసం జగన్ పార్టీ కూడా రావట్లేదు. వీళ్ళు అనాథులు అయిపోయారు కాబట్టి నేను వచ్చి వాళ్ళ తరపున కనీసం వాయిస్ అని వినిపిద్దాం అనుకున్నాను. ఆ ఛాన్స్ కూడా నాకు ఇవ్వట్లేదు. సరే, అక్కడున్న సిచ్యువేషన్ లో అక్కడ రామాలయం కడతారు అంటూ ట్రిపుల్ గారు అంటున్నారు. బట్ ఆల్రెడీ అక్కడ చర్చ్ ఉంది అని కొంతమంది స్థానికులు చెబుతున్నారట. ఇప్పటికీ అక్కడ గుంతాలమ్మ గుడి ఉంది, గ్రామదేవత గుడి ఉంది. అది ఎట్లా మీరు అక్కడ రాములవారి గుడి అయినా సరే కడతారని మరికొంతమంది స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మీ వర్షన్ ఏంటి? అక్కడ అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి పెద్ద వయసులో పెద్దోళ్ళు అందరినీ కూర్చోబెట్టి వీళ్ళు ఏం చెప్తా చేద్దామని ఒక తీర్మానం చేసుకుని సమస్య చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. బల ప్రదర్శన ద్వారా నేను పోలీసులతో కట్టిస్తారు. ఒక నైట్ వాళ్ళు కూలగొట్టారు అనుకోండి, ఏం చేస్తారు? ఎవరి మీద పెడతారు? అలా కాకుండా ఒక పరిష్కారం, శాశ్వత పరిష్కారం కావాలంటే
చర్చల ద్వారా పరిష్కరించుకుంటే సరిపోద్ది. ఇప్పుడు అయోధ్యలో సరే. రాముడు మందిరాన్ని కట్టారు. ఎంతకాలం నుంచి పోరాటం చేశారండి హిందువులందరూ? అందరూ 96లో పివి నరసింహరావు ఉన్నప్పుడు ఆ బాబ్రీ మసీదుని కూల్చారు. తర్వాత ఆ 96లో కూర్చిన రామాలయాన్ని కట్టడానికి లాస్ట్ ఇయర్ కట్టారు. అంటే ఇంచుమించుగా 20 సంవత్సరాలు పైన పట్టింది. సార్ కాబట్టి ఇటువంటి అన్ని కూడా 20 ఏంటంటే 28 సంవత్సరాలు ఎంతో పట్టింది. ఇప్పుడు ఇటువంటి గుడుల దగ్గర ఒక సెంటిమెంట్ ఉంటది కాబట్టి కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు గుంతాలమ్మే గుడి కట్టాలని వాళ్ళు గ్రామస్తులు అన్నారు అనుకోండి, పొరపాటు అది. సార్ మీరు అలాగే ఈయన రాముల వారి గుడి కట్టాలంటే పొరపాటు. ఇద్దరు కూర్చుని సక్క భాగం, అక్కడ ఎంత స్థలం ఉందో నాకైతే తెలీదు, నేను చూడలేదు అక్కడ. నేను వెళ్ళి అన్ని చూసి మాట్లాడదాం అనుకున్నాను. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు కూడా నాకు తెలియదు. కానీ చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటే అయిపోయేదానికి అది కరెక్ట్ కదండి. సార్ ఇంతకు ముందు మీరు అన్నట్టు దేవుళ్లకు సంబంధించి ఇప్పుడు రాముల వారు హిందూ దేవుడు, ఓకే, అక్కడ గొంతాలమ్మ గుడి ఉంది, హిందూ దేవతే, అయినా సరే ఇష్యూస్ నడుస్తూనే అంటున్నారు. అక్కడ స్థానికులతో మీరు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఒకవేళ నిజంగానే అక్కడ చర్చ్ ఉందా, చర్చ్ ప్లేస్ లోను, చర్చ్ సరౌండింగ్స్ లోను గుడులు కడదామని కానీ ఏమైనా అనుకుంటున్నారా? అందువల్ల ఎంత పెద్ద ఎత్తున రాజకీయం చేస్తున్నారా? అంటే ఆ స్థలం ఆ గ్రామానికి, అంటే ఆ పెద్దపేటకు సంబంధించిన స్థలం అండి. దాంట్లో ఎవరికి లేదు. మా స్థలం మా దగ్గరే ఉండాలి. ఇది గుంతాలమ్మ గుడి కింద ఉంది కాబట్టి గుంతాలమ్మ గుడి కిందే మేము ఉంచుకుంటాం అని గ్రామస్తులు అన్నారండి. అక్కడ చర్చి కడతామన్న విషయం మట్టుకు వాళ్ళు అనడం నా దగ్గర మట్టుకు అనలేదండి. ఒకవేళ అన్నారేమో నాకు తెలియదు. నా దగ్గర అయితే మట్టుకు మేము గుంతాలమ్మ గుడిని కట్టుకుంటామండి. ఆయన వాళ్ళు ఎవరో కొంతమంది వచ్చి రాముడు విగ్రహం పెట్టి పూజలు చేసుకున్నారు ఒక 2 వారాల క్రితం. తర్వాత దానికి దండ వేయడానికి ఈయన వచ్చారు. ఈయన వచ్చి వస్తున్నామని కబురు పెట్టారు. మేము గౌరవించాము. గౌరవించిన తర్వాత దండేసి వెళ్ళిపోయారు. అప్పుడు చెప్పాము ఇక్కడ గుంతాలమ్మ గుడి అని ఉండేదండి, గుంతాలమ్మ గుడి కట్టండి అన్నాం. కాదు రాముడి గుడి కడదాం అనుకుంటున్నాను చెప్పాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ శ్రీరామనవమి రోజున పర్టికులర్ గా ఆ గుడికి రావడం ఎందుకండి? ఎన్నో శ్రీరామనవమి పందిర్లు ఉంటాయి ఊరు నిండా. ఇక్కడికే వస్తే అది ఒక ఎక్కువ మంది మార్పడంతో వస్తే ఆ పేట మీద దాడి చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు కదా. అటువంటి పరిస్థితి ఆయనకి ఎందుకు? ఒక ఎమ్మెల్యేగా నీ నియోజకవర్గంలో నీ మీద ప్రజలు తిరగబడే పరిస్థితి నువ్వు ఎందుకు తెచ్చుకోవాలి? కబురు పెడితే వాళ్ళందరూ నీ దగ్గరకు అదే అనబోతున్నాను సార్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా, ఎందుకు స్థానిక నేతలపైనే గ్రామస్తులు గుర్రం అంటున్నారు? నిజంగానే అక్కడ రామాలయం కట్టాలని RRR గారు అంటున్నారు. అక్కడ ఆల్రెడీ గుడి ఉంది, గొంతాలమ్మ గుడి ఉందని స్థానికులు అంటున్నప్పుడు, 2 హిందూ దేవుళ్ళకి సంబంధించిన అయినప్పుడు ఎందుకు ఇంత రచ్చ జరుగుతోంది? అంటే నిజంగానే స్థానికులు ఆ రచ్చకు దారి తీశారా, లేదంటే రాజకీయ నాయకులు తమ రాజకీయాల కోసం రచ్చ చేస్తున్నారా? ఇప్పుడు ఒకటండి, అక్కడికి వెళ్ళింది ఎవరండి? ఎమ్మెల్యే గారు వెళ్ళారు, డిప్యూటీ స్పీకర్ గారు వెళ్ళారు. ఆ గ్రామస్తులు ఎవరు బయటకు రాలేదు కదా. ఈయన వెళ్ళి అక్కడ గొడవ చేస్తున్నాడు తప్పితే, గొడవ జరిగింది కూడా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు గొడవ జరిగింది తప్పితే వాళ్ళు గ్రామస్తులు కానీ ఆ పేటలో వాళ్ళు కానీ బయటకు వచ్చి గొడవ పడలేదు కదా. కాబట్టి దీన్ని ఒక అంశం కింద చూపించి గొడవలు రేకెత్తించాలన్నది వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏమో నాకైతే తెలీదు. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళ తరఫున ఎవరూ లేరు. ఎవరు ఉండాలండి? వీళ్ళ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, 57 మంది మేము FIR లో పెట్టిన వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అందరూ ఎస్సీలు. కానీ ఈయన అది పర్టికులర్ గా పట్టుకుని ఆయన పార్టీ మీద పంతం తీసుకోవాలని అనుకుంటున్నాడు. తీరా చూస్తే వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేకుండా అయిపోయింది. సార్ మరో ఇష్యూ సార్, సో మరో ఇష్యూ, పాస్టర్ ప్రవీణ్ గారి మరణానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం ఉన్నాయి. ఇప్పుడు అది హత్య అన్నాం అనుకోండి, అది హత్య కాదు. ఆల్రెడీ ఆయన డ్రింక్ చేసి మద్యం తాగి వాహనం నడిపారు. సో యాక్సిడెంట్ అయిందని ఆల్రెడీ పోలీసులు చెప్తున్నారు, గవర్నమెంట్ కూడా చెబుతోంది. మీ అభిప్రాయం? ఇప్పటికీ 1 year అవుతుంది కాబట్టి మీరు మీ ఉద్దేశాన్ని ఏమన్నా మార్చుకున్నారా? మీరేమంటారు? స్టిల్ అక్కడే ఉన్నారా? అది ఖచ్చితంగా హత్య అండి.
దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. ఏమండి ఎందుకు హత్య అని చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు నేను కేసు పిల్లేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి 1 year దగ్గర అవుతుందండి. ఇప్పుడు నేను వేసిన పిటిషన్ ఏమని వేసానండి, రీఇన్వెస్టిగేషన్ చేయండి, తర్వాత రీపోస్ట్ మార్టం జరపండి అని అన్నాను. ఇంతకుముందు ఇటువంటి కేసే ఒకటి జరిగిందండి మలకపల్లి కొవ్వూరు దగ్గర. అప్పుడు ఒక గడ్డం సీనాని కుర్రోడిని, అతన్ని ఎండ్రిన్ తాగి చనిపోయాడు అని చెప్పేసి ఎవరో కొట్టి చంపేశారు, బట్టలు లేకుండా పడుకోబెట్టారు. దాని మీద రీపోస్ట్ మార్టం కి హైకోర్టుకి వెళ్తే 6 నెలల్లో హైకోర్టు రీపోస్ట్ మార్టం కి ఆర్డర్ ఇచ్చిందండి. వేరే ఇక్కడ సంవత్సరం అయిందండి. సంవత్సరం అయినా కానీ ఇప్పుడు వరకు గవర్నమెంట్ ఏమీ సమాధానం చెప్పట్లేదు. నేను ఒక పిటిషన్ వేసాను, గవర్నమెంట్ అబ్బే హర్ష్ కుమార్ వేసిన పిటిషన్ తప్పు, ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంట్ అని ఒక అఫిడవిట్ ఇవ్వాలి కదండి. కానీ మొన్నటికి మొన్న ఒక కార్యక్రమంలో ఒక పాస్టర్ తాగి బండి నడిపి చనిపోయారని ముఖ్యమంత్రి వారిలా అన్నారు కదా. అంటే ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు 4 సార్లు 10 సార్లు అబద్ధాలు చెప్తే అది నిజం అనుకుంటారన్న సిద్ధాంతంలో ఉంటాడు ఆయన. అందు గురించి ఆయన పదే ఇప్పుడు అది కోర్టులో ఉన్న విషయం, కోర్టులో ఉంది, కోర్టుని ప్రభావితం చేసే అంశాలు మాట్లాడకూడదు కదా. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ప్రవీణ్ పగడాల హత్య వల్లే చనిపోయాడని మేము వేసినప్పుడు అది కోర్టులో ఉందని చెప్పాలి. కానీ ఒక తాగుబోతు పాస్టర్ హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి రాజమండ్రిలో చచ్చాడు, దాన్ని అంశంగా తీసుకొని కొంతమంది మత కల్లోలాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని అన్నాడు. ఎవరు మత కల్లాలు రెచ్చగొట్టారు? ఎవరన్నా మత కల్లోలాలు జరిగినాయా ఆయన చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు? మరి ఆయన పని కట్టుకుని దాన్ని ఎందుకు కట్టాలి? అలాగన్నా వాడు ఎందుకు హైకోర్టులో రిప్లై ఇవ్వట్లేదు? ఇప్పుడు ఆయన రిటర్న్స్ చెయ్యాలి కదండి. హైకోర్టులో మేము కేసు వేసాం, గవర్నమెంట్ రిప్లై ఇవ్వాలి కదా. దానికి రిప్లై ఇవ్వకుండా సంవత్సరం నుంచి వాళ్ళు నానుస్తా ఉన్నారు. అంటే ఇక్కడున్న మా దగ్గర కాదు, పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఏదైతే సమాచారం ఉందో అవన్నీ చెరిగిపోతాయి. అంటే ఇప్పుడు విసారా ఉందండి, విసారా పోస్ట్ మార్టం అయింది, పోస్ట్ మార్టం విసారా దాచి ఉంచుతారనుకుంటున్నాము. అది రీపోస్ట్ మార్టం అయినప్పుడు చెక్ చేయొచ్చు కదా. ఎందు గురించి అంటే విసారా గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఫస్ట్ రిపోర్ట్ లో అంటే ఇమీడియట్ గా వచ్చిన రిపోర్ట్ లో అసలు ఆల్కహాల్ వాసన లేదని చెప్పడం జరిగింది. తర్వాత ఫారెన్సిక్ రిపోర్ట్ లో అటాప్సీ రిపోర్ట్ లో అసలు వాసన లేదు, ఏమీ లేదు అని ఇచ్చారు. తగిలిన గాయాలు ఏంటండి, గొడ్డలతో ఇక్కడ నరికేసినట్టు ఉంది, తర్వాత నెత్తి మీద పగిలిపోయినట్టుంది. హెల్మెట్ పెట్టుకుని నెత్తి మీద ఎలా పగిలిపోతుంది? ఇవన్నీ మాకున్న సందేహాలు. మా లాయర్లు ఏం చెప్తున్నారు, కోర్టులో వాదనలో విఘ్నం వస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బట్టే మనం ఇది హత్యని నిరూపించవచ్చు. హత్య చేసిన వాళ్ళు ఎవరన్నది పక్కన పెడితే హత్యని పోస్ట్ మార్టంలోనే నిరూపించవచ్చు. ఇది పెద్ద సమస్య కాదు, అది వాళ్ళకి తెలుసు. కాబట్టి దీన్ని మెల్లిగా నానుస్తూ రిపోర్ట్స్ రిటర్న్స్ చేయకుండా వాళ్ళు సాగదీస్తున్నారు. ఇది అందరికీ తెలుసు. ఆ బాడీని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎందుకు అంత రెచ్చిపోయారు ఆ రోజున? 40-50 వేల మంది ఎందుకు వచ్చారు? చంపేసి యాక్సిడెంట్ అంటుంది గవర్నమెంట్ అన్న ఉద్దేశంతోనే కదా అంతమంది వచ్చారు. లేకపోతే 20 పిల్లికి నేను 5 లక్షల పిల్లికి డబ్బులు కట్టాలంటే 10 రూపాయలు చెప్పిన 30-40 వేల మంది 10 రూపాయలు చెప్పిన నాకు పంపడానికి కట్టారు. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఇదేమీ ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక అన్యాయానికి సంబంధించింది. ప్రభుత్వం అన్యాయంగా ఒక మనిషిని చంపేసింది కాబట్టి ఆ అన్యాయాన్ని ఎదిరించి పోరాడుతున్నాం తప్పితే వేరే విధంగా కాదు కదా. మేము ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు కదా, ఎవరి మీద పలానా వాళ్ళ మీద అనుమానం ఉందని మేమేం చెప్పలేదు కదా. మీరే కొంతమంది హిందూ వాళ్ళని అంటే హిందూ మతానుమోదలను తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేశారు, వాళ్ళని విచారించారు. దాని రిపోర్ట్ ఏంటో మాకు తెలియదు. విచారించారు, మళ్ళీ వాళ్ళని ఎందుకు పంపేశారో కూడా తెలియదు, ఎందుకు విచారించారో తెలియదు.
మరి యాక్సిడెంట్ అయినప్పుడు ఇవన్నీ చేయడం ఎందుకు? యాక్సిడెంట్ అయినప్పుడు అతని అకౌంట్స్ ఎందుకు ఫ్రీజ్ చేశారో తెలియదు. అతని ల్యాప్టాప్, అతను ఐప్యాడ్ ఎందుకు పట్టుకెళ్ళారో తెలియదు. యాక్సిడెంట్ అయినప్పుడు ఇవన్నీ జరగవు కదా అని ఇవన్నీ జరిగినాయి. మరి మేము ఎలా చూడాలి దీన్ని? హత్యనే చూడాలి, హత్యనే మేము నమ్ముతున్నాం. గవర్నమెంట్ ఇప్పుడు దాకా రిప్లై ఇవ్వట్లేదు. కోర్టులన్నా గట్టిగా అడుగుతున్నాయంటే కోర్టులు కూడా గట్టిగా అడగాలి. ఇప్పుడు ప్రవీణ్ గారు రిజర్వేషన్లకు సంబంధించి వాయిస్ వినిపించారు కాబట్టే ఈ రోజు ఆయన గురించి, ఈ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. మొన్నటికి మొన్న కోర్టు ఇచ్చిన తీర్పులు కూడా మనం చూసాం. ఒకవేళ కనుక మొత్తం మారినట్లయితే దానికి సంబంధించిన బిల్లులు మనం చూసాం. ఏమంటారు? అంటే ఇది చాలా క్లిష్టమైన ఇదండి. చాలా రకరకాల తీర్పులు వస్తున్నాయి. మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేని మీద అంటే చాలా సింపుల్ అండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకతని మీద అట్రాసిటీ కేసు పెట్టాడు. అట్రాసిటీస్ కేసు పెడితే అతను క్రిస్టియన్, దళిత క్రిస్టియన్. కానీ అతని కేసు అతను పెట్టడానికి అర్హుడు కాదని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చెప్పింది? ఇతను దళిత క్రిస్టియన్ కాబట్టి దళిత క్రిస్టియన్స్ కి ఎట్టి పరిస్థితుల్లో అట్రాసిటీ అన్నది వర్తించదు. కులం మారిన తర్వాత, మతం మారిన తర్వాత, మతం మారితే కులం ఎట్లా మారుతుంది సార్? ఇప్పుడు మన రూట్స్ మారవు కదా. ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన హక్కు మనకి, మనం ఎవరైనా సరే ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతంలోకైనా మనం వెళ్ళొచ్చు. అది రాజ్యాంగం మనకు కల్పించిన స్వేచ్ఛ. అదే రాజ్యాంగం మళ్ళీ ఒకవేళ నీకు ఇష్టమయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ దళితులుగా ఉన్న వ్యక్తి క్రిస్టియానిటీలోకి లేకపోతే జీసస్ ను ఫాలో అవుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తి కులం మారిపోతుంది. అంటే రాజ్యాంగం ఆ హక్కు కల్పిస్తూనే, స్వేచ్ఛనిస్తూనే మళ్ళీ కాళ్లకు ప్రతిబంధకాలు వేస్తున్నట్టే కదా. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మీకు దళితులకి మత స్వేచ్ఛ లేదు. దళితులు తమ ఇష్టమైన దేవుణ్ణి కొలవడానికి వాళ్ళకి హక్కు లేదు. వేరే షెడ్యూల్ ట్రైబ్ ఉందండి, ఎస్సీ ఎస్టీ అంటాం మనం. షెడ్యూల్ ట్రైబ్ ఉందండి. షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ అయ్యారనుకోండి, వాళ్ళ స్టేటస్ ఏం మారదండి, ఎస్టీ అనే ఉంటది. మనకి నార్త్ ఈస్టర్న్ అంతా కూడా క్రిస్టియన్సే, అందరూ షెడ్యూల్ ట్రైబే. మనం 7 స్టేట్స్ తీసుకుంటే 7 సిస్టర్స్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాము, మణిపూర్, ఇవన్నీ తీసుకుంటే అక్కడ అంతా క్రిస్టియన్సే, అందరూ ఎస్టీలే. కాబట్టి ఎస్టీఎల్స్ కి ఏమో వర్తించదు. మతం మారినా కానీ వాళ్ళ స్టేటస్ వాళ్ళకు ఉంటుంది. ఒక ఎస్సీలకు మటుకు ఎలా మారిపోతుంది స్టేటస్ అంటే? ఎస్సీలకి, దళితులకి మత స్వాతంత్రం లేదు ఈ దేశంలో అన్నది కనపడుతుంది. ఓకే, మేబీ ప్రవీణ్ గారు ఉన్నట్లయితే వీటన్నిటికి సంబంధించి ఆయన వాయిస్ వినిపిస్తారేమో. అంటే హత్యకు గల కారణాలు, హత్య చేయడానికి గల కారణాల్లో చాలా మంది ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరిచిన నేపథ్యంలో ఇది కూడా ఒక కారణంగా చూసారు. మేబీ అయి ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ కారణం మీద ఆయనకు మాట్లాడాడు, కానీ ముఖ్యంగా ఆయన ఎక్కువ చేసింది ఏంటంటే, ఆయన సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ అయిన కేసు కూడా ఏంటంటే మత మార్పిడులు చట్టాలు చేస్తున్నాయి. అంటే ఒక మతం నుంచి ఒక మతానికి మార్పడానికి వీలు లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి. అది చెల్లదు. కానీ సుప్రీంకోర్టులో మత మార్పిడులు అన్నవి చెల్లదు, మత మార్పిడులని అడ్డుకోవడం అన్నది చెల్లదు. ప్రతి మనిషికి కూడా స్వాతంత్రం ఉంది, ప్రతి మనిషికి తనకు నచ్చిన మతాన్ని తీసుకోవడానికి స్వాతంత్రం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాల్లో చేసినటువంటి ఈ మత నిరోధక మార్పిడి బిల్లుల్ని క్యాన్సిల్ చేయమని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యాడు. కాబట్టి అదొకటి. కాబట్టి ఆ కారణం వల్ల మరి ఎందుకు, ఏ కారణం అన్నది మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇదొక కారణం ఉండొచ్చేమో, కానీ పలానా కారణం వల్ల చంపేశారు అనుకోవడానికి మటుకు మన దగ్గర ఆధారాలు కానీ ఏం లేవు. కానీ హత్య చేశారు, అది మటుకు మనం తప్పకుండా చెప్పగలం. థ్యాంక్ యూ సో మచ్ హర్ష్ కుమార్ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. నమస్తే అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.